చెరో కాయ ఉన్నది పంచాయతీ చెప్తా ఎక్కడికి సపడి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఆల్రెడీ ఎస్టర్డే బ్లాగ్లో మీరు చూసే ఉంటారు. నార్మల్గా సంట్రీన్ డబ్బాలు పెట్టేసి బీమ్ అయితే పోసినాం కదా. ఈ బీమ్కైనా ఖర్చు మామూలు ఖర్చు కాదు. బీమ్కైనా ఖర్చులోనే మనకు ఆల్మోస్ట్ కింద బేస్మెంట్ కూడా అయిపోయింది అనమాట. కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, కింద ఏమైనా భూమి ప్రాబ్లం వచ్చి ఏమైనా జతికినట్టు అయితే ఈ బేస్మెంట్ అన్న కిందికి వెళ్ళిపోతుంది, కానీ ఇది అటో ఇటో సపోర్ట్ తీసుకొని అవుతుంది అనమాట. దీనిపైన పెట్టే గోడలు కావచ్చు, రేకులు కావచ్చు, మొత్తం దీనిపైన సపోర్ట్ తీసుకొని ఉంటాయి. అందుకే మామూలు విడత కాదు ఇది. మీరు దగ్గరకు చూడు, దగ్గర దగ్గర ఇటు 1 ఫీట్ ఇటు 1 ఫీట్. అరే ఎటారా వంశ, ఇంత దొడ్డి వాళ్ళని వస్తారా? మనకు బందోబస్తు పడ్డదా? మాల్ అయినా సరే, కంకర అయినా సరే, ఎంతైనా సరే అని చెప్పేసి ఉన్న కాడికి పోయమన్నాం. వాళ్ళు ఏమన్నారంటే సెంటరింగ్ వాళ్ళు కూడా ఒక 2 ఇంచులు తక్కువనే పోదామన్నారు, సలాక మందం పోదామన్నారు. కానీ మన వాళ్ళు ఇల్లే మొత్తం ఫుల్ ప్యాక్, బేస్మెంట్ మేరాయే కథం. సో ఇట్లయితే ఓపించినాం అన్నాడు. ఘోరం బందోబస్తుంది. దీన్ని ఇప్పుడు తీద్దామన్నా బలవటాలన్నా మామూలు విషయం కాదు ఇది. కానీ ఇట్నే ఉండదు బలవటం ఎందుకు. యాక్చువల్గా ఫస్ట్ 4 సలాకలు అనుకున్నాం, తర్వాత 5 సలాకలు అనుకున్నాం, లాస్ట్కి 6 సలాకలు పోయింది. 6 సలాకలు మళ్ళీ దగ్గర దగ్గర రింగులు కాబట్టి బందోబస్తు అయిపోయింది. దీనిపైన స్లాబే పోసుకోవచ్చు, నాకు తెలిసి డబుల్ ఫ్లోర్ వేసుకుని ఆపుతుంది కావచ్చు. అట్లుంది భీమ్ అయితే ఇది. సో ఇదన్నమాట. ఆల్రెడీ మీరు చూడలేదు మార్నింగ్ అని చెప్పేసి చెప్తున్నాను. నేను మార్నింగ్ వచ్చే వరకునే డబ్బాలు మొత్తం విప్పుకపోయారు. మా మేస్త్రి ఆయన వచ్చేసి ఏం చెప్పిండంటే, ఈ వైర్లు ఉన్నాయి కదా వీటన్నిటిని తీసేయమన్నాడు. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఇక్కడ ఇటుక పెట్టినా అటు ఇటు మెసిలినప్పుడు ఇబ్బంది అవుతా అన్నాడు. మాకు టైం దొరికినప్పుడు ఒక కట్టర్ తీసుకొని అన్ని కడిగేసాలు లోపల పడేస్తాం, అలానే పోతుంది బరంతా. సో ఇది ఈరోజు కావాల్సిన వర్క్. అలాగే ఇంకొకటి మేజర్ అప్డేట్, ఆల్రెడీ తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు. ఇవాళ ఏంటంటే 2-3 రోజుల నుంచి వర్షం కొడుతుంది కదా. మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే బరంతి కావాలి. ఇక్కడ మన ముంగడ పోసుకోనికైనా సరే, లేకపోతే లోపల పోసుకోనికైనా సరే కంపల్సరీగా మనకు మొరం కావాలి. సో దానికోసం ఒక ఆయనకి చెప్పిపెట్టిన ఆల్రెడీ. కాకపోతే 3 రోజుల నుంచి వర్షం అసలు సందిత్తలేదు. ఈ భీమ్ పోసినాడు కూడా 3 గంటల వరకు 3:30 వరకు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఒకవేళ స్లో అయి ఉంటే మాత్రం ఆ రోజు వర్క్ అయిపోతుంది నిన్న. సో తొందరగా కొట్టిందని ఏమైపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది మొరం అన్నమాట. ఆయన ఇవాళ నైట్ పంపిస్తా అన్నాడు. మీకు ఆల్రెడీ తమిళ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇవాళ నైట్ వస్తాయి అన్నట్టు. ఈ సిచ్యువేషన్ కూడా నాకు తెలియదు నైట్ వస్తాయా లేదా అని చెప్పేసి. ఈ వీడియో పడ్డదంటే నైట్ వస్తాయి అన్నట్టు. సో అవి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా ఓపిద్దాం. 1 2 3 4 5 ఇట్లా లైన్గా దీనిపంటే ఓపించి కూరబండితో నువ్వు కూడా లేకపోతే జేసీబీతో నువ్వు కూడా ఆలోచించాలి. 2 కుప్పలు ఓపిస్తా. అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 మస్తు అయిపోతుంది. దీనికి లోపలికి వడంగా మనకు మిగిలింది ఈ బేస్మెంట్ హైట్ తీసుకుందాం అనుకుంటున్నాం. కొద్ది కిందికైనా సరే ఈ హైట్ నుంచి కొద్దిగా ర్యాంప్ లెక్క తీసుకున్నాం అనుకోండి. మనకి ఇది అణిగిన తర్వాత ఇక్కడ ఒక 2 మెట్లు పెట్టుకుని సరిపోతుంది. ఏమైనా పాములు కానీ తేలు కానీ ఏమైనా ఉన్నట్టయితే సైడ్ నుంచి వెళ్ళిపోతాయి, లోపలికి రావన్నమాట. మనం దీని లెవెల్ మట్టి పోసుకుందామంటే మట్టి బాగా పడుతుంది, మళ్ళీ మనకు అంత ప్రొటెక్షన్ కూడా ఉండదు. సో భరంత్ వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక చిన్న పని అయితే పెట్టుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ముంగటినే ఉన్నాయన్నమాట అన్నీ ఉన్న కాడికి. మనకి బెందడి కంకర కావచ్చు, ఆ చిన్న కంకర కావచ్చు, ఇటు సైడ్ ఇసుక కావచ్చు, అటు సైడ్ ఇసుక కావచ్చు, మొత్తం ముంగటినే ఉన్నాయి. ఆయన ఒకవేళ నైట్ భరం తీసుకొచ్చిన అనుకోండి, టైంకి ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళీ నేను ఒక్కనే ఉంటా. అదే ముచ్చట మాలతో చెప్తే మరి ఏముందన్న గంటలు తీసి పారదామన్నారు. కలిగినాం ఇక. ఈ భరం దొడ్డు కంకర ఉంది, బెడ్ కోసం యూజ్ చేసేది, దాన్ని మొత్తం అటు సైడ్ వారేస్తున్నాం. ఈ చిన్న కంకర కూడా తీసి అటు సైడ్ తీసుకుపోతాం. ఈ ఉసుక కూడా అటు సైడ్ తీసుకుపోతాం. ఇప్పుడు లారీలో వచ్చినాక డైరెక్ట్ పోసేస్తారు. జేజీబ్ తోట కూరబండి తోట డైరెక్ట్ లోపల అయితే పోసేయచ్చు అనమాట. ఏ बिहार वाला मिस्त्री है, ओ लेबर वाला तेरा है, लेबर मेरा है. మన స్టూడియో వర్క్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 15 రోజులు అవుతుంది కావచ్చు. కూరగాయలు చెయ్యి చేయాలి పడుతుంది. ఫస్ట్ 3 రోజుల నుంచి పడుతుంది వీడియో తీసి. కాదు 3 రోజులు గాడి ఏం చెప్తున్నా అమ్మాలి దేదో అమ్మాలి దేదో మేస్త్రి తెరా है, మేస్త్రి मेरा है, मेरा मेस्त्री है वाला మేస్త్రి మొత్తం. సో ఇప్పుడు మా ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే 2 కుప్పలు ఉసుక వెళ్ళిపోవాలి, ఈ దొడ్డు కంకర మొత్తం వెళ్ళిపోవాలి, సన్న కంకర మొత్తం వెళ్ళిపోవాలి. నేను చెప్పినట్టు ఇడికి మొత్తం మనకు మొరం పడ్డట్టు అయితే దాన్ని లోపల వేసుకోనికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎంతసేపు అవుతుంది నాకు తెలిసి ఒక గంట సేపు లోడదాం అనుకున్నాను, గంటలు అయ్యేటట్లేదు. మరి ఇది వచ్చే వరకు వాళ్ళు ఉసుక అయిపోయేటట్టున్నది. బాగా టైం తీసుకుంటుందిరా. అందరం మాట తలిగి అందరం మీరు తలుగుదామా? అంటే నువ్వు ప్రాపర్గా తీసుకొస్తున్నావు, మేము పెద్ద పెద్ద తీసేసినాం, చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. ఆ కింది కూడా గీకాలే. అయితే మన కూరబాయ్ ఏమన్నాడంటే, ఈ ఉసుక నాకు పెద్ద లెక్కన, నేను ఈ వరకే 12 ట్రాక్టర్ ఉసుక మోసి వచ్చినా అని చెప్పిండు. ఇప్పుడు సామాన్కి ఒక 10 అట్లంతా మోసిండు.
నాతో కాదు, నేను ఒక కారణం చెప్పి ఇంటికి పోతా అని చెప్తున్నా అన్నతో. వస్తుండు రమ్మెలా. ఈ రాళ్ళు తీస్తుంటే ఒక డిఫరెంట్ రాయ తగిలింది. నార్మల్ రాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు 2 రాళ్ళు ఇట్లా ఉన్నాయి అనుకోండి, మధ్యలో సందడికి చెట్టు మొత్తుంది కదా, ఆ చెట్టు చూడు ఇట్లా ప్రింట్ లెక్క అయింది. నార్మల్ మార్బుల్స్ మీద వేస్తారు చూడు, 12 ట్రాక్టర్లు ఉసుక మోసిన. ఇది ఎప్పుడు చూడలేదు ఇసంటిది, కంకర మైలే కావచ్చు. మస్తు వదలేదు కదా, ప్రింట్ పడ్డది అది. చెట్టే కానీ ఇట్లా ఒత్తుకపోయినట్టుంది సందడికి పోయి, భలే పడ్డది. ఒక పని చేద్దాం, ఎట్లా ఇంత మంచిగా ఉందిగా, దీన్ని ఫ్రేమ్ కట్టించి గ్లూ ఉంటది అది ఓసి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఏముంది, అమ్ముదాం, బిజినెస్ చేద్దాం, మంచిగా కూరగాయలు పర్సనల్ అక్కడికి వచ్చి మరీ ఇస్తాడు. అయితే అట్లేం లేదు అంటే మరి రాయి కాస్ట్ ఎంత చెప్తే మరి కమిషన్ అడుగుతాడు. మరి కమిషన్ కాదు మొత్తం నాకే జింగిడిగా మళ్ళీ కమిషన్ మీ అందరికి ఎందుకు అయ్యా ఎవరికి రాస్తాను మొత్తం జబ్బా. చిన్న లేబర్ వాళ్ళ కావనే, చిన్న లేబర్ వాళ్ళ కావనే. చిన్న లేబర్ किधर से आना तू मेरे इधर करो बिहार से मैं भी बिहार मेरे नहीं है हस्बैंड वाइफ दोनों हस्बैंड ఈ ఫ్రేమ్ లో వైఫ్ లెక్క ఎవరు కనబడుతారు కామెడీ. ఏడా ఓ మరి దొరలేకపోతుంది. సో పొద్దు నుంచి నేను చెప్తున్నా కదా, ఈరోజు ఒకవేళ వస్తే లారీలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి వచ్చేసినాయి. ఆల్రెడీ 2 ట్రిప్లు అయితే వచ్చినాయి. మీరు చూడ పెద్ద గుట్ట లెక్క కనబడుతుంది, కానీ ఈ గుట్ట చాలా తక్కువ. వచ్చేసి జస్ట్ 2 ట్రిప్పులు మాత్రమే. ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్ని అంటే, ఆయన మినిమం 10 ట్రిప్పులు తీసుకొని మనకు పడతలు పడదే అన్నాడు. అందుకే 10 ట్రిప్పులు అయితే మాట్లాడతాం అనమాట. ఇంకొక 2 ట్రిప్లను 3 ట్రిప్లను ఇలా పడతాయి. అది పడ్డ తర్వాత మిగిలింది ఇడబోసుడా లేకపోతే అటుబోసుడా ఏడైతుందేమో చూడాలి ఇక. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఒక ట్రిప్ పడ్డ తర్వాత ఇది ఇంకోటి పడుతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్న కంకర అంతా తీసేసుకుంటున్నాం. ఫోన్ తీరా, టైం ఎంత అవుతుంది చూపి. 10 టైం వచ్చేసి 11:34 అవుతుంది. ఈ మిడ్ నైట్ ఈ పని అయితే చేసుకుంటున్నాం. సో దీన్ని మొత్తం అటు సైడ్ వేసేసి ఇంకో ట్రిప్ వచ్చే వరకు గంట పడుతుంది అన్నాడు. ఆ గంట లోపల దీన్ని మొత్తం తీసేసినట్టయితే 2 పడతాయిరా. 2 పడతాయి అంటే 2 పడతాయి కానీ 2 మధ్యలో గ్యాప్ అవుతుంది. సో చూద్దాం ఇక వాళ్ళ అందాల ప్రకారం. మేడం మొత్తం స్పీడ్ అయితే ఇట్లా మొత్తం లారీ ఇట్లా పోతుంది, అయినా కానీ వాళ్ళు తీసుకొస్తారు. ఎంతైనా వాళ్ళకు పోయింది వాళ్ళకి లెక్క అన్నట్టు వాళ్ళకు ఉన్నది, ఇక్కడ పడ్డది మనకి లెక్క అన్నట్టు మనకున్నది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్కి వానలు పడుతున్నాడు, అసలు ఇద్దరు కూడా ఎక్కువ అనుకుంటున్నాను. కానీ దొరికింది మంచిగా. ఒకవేళ ఇక్కడ మిస్ అయితే మేబీ దొరకకపోతుండే కావచ్చు, దొరికిన హై కాస్ట్ పడుతుండే కావచ్చు. ఇప్పుడు ఉన్నప్పుడు ఒక 10 ట్రిప్లు అయితే కొట్టిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో గాంగా మనకు కొద్దిగా బయటికి కావాలి, కొద్దిగా ర్యాంప్ కావాలి. ఒకవేళ మిగిలితే ఇక్కడ ముంగట నేర్పించుకుంటాం. బాగా నీళ్ళు అవుతున్నాయి ఈ ఏరియాలో కూడా. అసలు ఇక్కడ మెస్లు వస్తలేదు, ఇక్కడ మొత్తం నీళ్ళే అవుతాయి. దీన్ని కొద్ది ఇక్కడ ఆందాక మనం ఇట్లా నేర్పించుకున్నట్టయితే భలే ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ కంకర తీసేసుకొని వాళ్ళు వచ్చారు రెడీ చేసి పెడతాం. ఇక్కడ ఎస్టర్డే నైట్ మీరు చూసిరు కావచ్చు, మట్టి కుప్పలు అయితే వచ్చినాయి కదా. సో ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, జేసీబీ తోటి దాన్ని డైరెక్ట్గా బేస్మెంట్ లోపల అయితే ఓపిస్తున్నాం అనమాట. జేసీబీ వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు. కూరగా ఇప్పుడు ఎప్పుడో ముగ్గు పోసినప్పుడు కూడా రాలేను. ఇప్పుడు చెప్పాను అవసరం ఏదో ఒకటి పెట్టాలంటారు కదా ముంగడ కూర్చుంటా. సజీవ సమాధి చేద్దామా? కాదు, 2 రేకులు పెట్టాం. డ్రైవర్ మేరా ఎక్కిండా, డ్రైవర్ మేరా బండి వస్తే కదా. అవరా కూరగా లాస్ట్కి వస్తే ఏంటి బేస్మెంట్ లోపల బరంతి పోసుకుంటున్నాం. ఎన్ని రోజులు ఎటు పోయినవరా? నేను ఉన్నా వీడియో తీసినావా? ఏమంటాడు ఎఫ్టీవీరా?
Who are you? మా టీషర్ట్ ఎక్కడ దొరికింది? తెలుగు అడ్వెంచర్స్ కూరా. సో దగ్గర 2-3 రోజులు అవి రావట్టి యాక్చువల్గా ఇది మొదలు పెట్టినప్పటి నుంచే లేడు. ఎట్లా అనిపిస్తున్నారు లాస్ట్ ఇక్కడ దాకా రీచ్ అయినాం రా జింగిడి లేవుగా మరి నిజంగానే ఆయన అయిపోయినా కథ అయిపోయింది అంతే. అసలు పనులకు లేవు నువ్వు. ఏంటి అసలు పనులు జింగిడి అసలు పనులకు లేవు. ఎంత దమ్ అయింది అనుకుంటున్నావు? ఉత్తా లేవలే జింగిడియా. సో మొత్తానికి ఇటు సైడ్ చిన్న రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గర దీంట్లోనే ఒక ట్రిప్నర్ అయితే పట్టింది అనమాట. సో అది కాకుండా ఆ పక్క దాంట్లో ఇప్పుడు ఇంకొక ట్రిప్ అయితే వస్తారు. దగ్గర 2-3 ట్రిప్పులు పోతాయి కావచ్చు. 3 పోతాయి, ఇంకా 4 పోతాయి. సో ఆయనకి ఏం చెప్పినామంటే మట్టి ఆయనకు దగ్గర 10 ట్రిప్పులు కావాలని చెప్పిన నేను. 10 ట్రిప్పులు కూడా తక్కువ పడుతుందేమో అనిపించింది ఒక మాట, ఎక్కువ పడుతుందేమో అని కూడా అనిపించింది. డైలమాలు ఉండే మేము. కానీ ఇప్పుడు ఇలా పోసిన తర్వాత తెలుస్తుంది ఆ డెప్త్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి. ఇంతకుముందుకు అందాజు తెలియలేదు. మీరు చూడవచ్చు ఆల్రెడీ ఇందులో 2 లారీలు పడ్డదంట వారా. 2 లారీలు పడ్డది కదా ఇలా ఈజీగా పట్టింది. దీనిలో ఆల్రెడీ 2 లారీలు ఇలానే పోయింది. సో నాకు తెలిసి మేము తీసుకొచ్చి 6 ట్రిప్పులు వచ్చింది. 6 ట్రిప్పులు దీని 2 ట్రిప్పులు, దీనిలో 3 అంటే బయటకు ఓన్లీ ఒకటే ట్రిప్ ఉంటుంది మనకి ఆడికి ర్యాంప్ లెక్క. సో చాలా తక్కువ. మరి చూద్దాం మరి తక్కువ అయితే ఏమవుతుందా. గాయస్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ చూడొచ్చు. మనకు ఇప్పుడైతే ప్రస్తుతం అయిపోయింది. మనకు దగ్గర ఎన్ని టిప్పర్ పట్టిందంటే ఇల్లొక 2 టిప్పర్ పట్టింది, అల్లొక 3 టిప్పర్ పట్టింది. దగ్గర మనకు 5 టిప్పర్ మొరం పట్టింది ఈ బేస్మెంట్లో. ఇప్పుడు మనకైతే అకామిడేషన్ అంతా రెడీ అయిపోతుంది కదా. దానికోసం అయితే ఒకటి కావాలి. అది ఏంటంటే పాయకాడ కావాలి. దానికోసం పొక్క ఇప్పిస్తున్నాం ఆడ. ఎవరి కోసం చెప్పు. శేఖర్ కాక ఏమన్నా అంటే చెట్ల పండు ఉరుకుతుండు బాగా. ఈ మధ్య ఒక 10 సార్లు ఉరుకొచ్చాడు చెట్ల పండి. అందుకోసం ఇక్కడ చూపిస్తున్నాం. ఇక మొన్న నువ్వు కూడా వస్తే ఎన్నిసార్లు పోయినా నేను ఎన్నిసార్లు పోయినా వద్దుగా వచ్చిండు. అన్న మన స్టూడియోకి బాగా నరజిస్తుంది. ఇది కడదామని చెప్పేసి ఆడంటే ఒకటి ఎందుకు 2 తీసుకుందామని చెప్పేసి 2 తీసుకున్నాం. ఒకటేమో ఇక్కడ మన గ్యారేజ్ కడదాం, ఒకటి వచ్చేసి మనం అక్కడ వర్క్ జరుగుతుంది కదా అక్కడైతే కడదాం అన్నమాట. ఇది అసలు ఈ పని ఎప్పుడో చేసేయండి తేజగా వాడు. అసలు ఫ్లెక్సీ తీసుకోదాం అనుకున్నాం, ఈ పెద్దది ఎప్పుడో తీసుకోదాం అనుకున్నాం. తేజగాడు ఉండి అన్న నేను తీసుకొస్తా అన్న, తెలిసిన వాళ్ళు తక్కువ కొత్తది అన్నాడు జింగిడిగాడు. వాడు తేలే, నేను తేలే, అటగాలే ఇటుగాలే అట్నే ఉన్నది. ఇక సపరేట్గా ఇవి దొరికినాయి, ఆయన తీసుకొని వచ్చినాం. ఇవి ఎంత పడుతుందో ఒకసారి కామెంట్ ఏరియా. నేను ఎంత చెప్పిన 200 ఒకటి చెప్పిండు. 200 ఒకటి చెప్పి 120 ఒకటి అయితే ఇచ్చిండు. జస్ట్ ఇంత ముందుకే తీసుకొని వచ్చినాం. సో ఇక్కడ అయితే ఇప్పుడు ఒకటి వేసేద్దాం. ఆడ ఒకటి కట్టెగట్ట వేసేయాలి. ఆడ కూడా ఎరువు జిష్టి, పొరుగు జిష్టి, నర జిష్టి అంతా వెళ్ళిపోవాలి. మంది కన్ను మెయిన్ అదే.
కథం ఇప్పుడు ఇటు చూస్తే ఇదే కనబడుతుంది ఇక నాకు ఏమో పెట్టిరేమో వాడా అన్నట్టుగా. కానీ చిన్ననే ఉందిరా, ఇంకా పెద్దవి ఉంటాయి అలా, ఇంకా పెద్దవి ఉంటాయి. ఆ బండి టైర్ ఉందా, ఆ బండి టైర్ అంత ఉంటాయి దగ్గర పెద్దవి అవి అయితే పక్కా. నేను అవే అనుకున్నా వీడు ఫోన్ చేస్తాను. ఇప్పుడు దీని ఏదాడే ఇక్కడ కట్టే కట్టి కడదాం, ఒక మూల కొట్టి కట్టే మెడల్ దండేస్తే తిరగాలి. ఎట్లుంటుంది నీకు మా సైడ్ అయితే ఏది కట్టిన సైడ్ అయితే ఏదైనా వెరైటీ ఏదైనా కాస్ట్యూమ్ వేసుకొని వీడియో తీయాలనుకుంటే భలే ఉన్నది, సెట్ అయిపోయింది. యాక్చువల్గా మేము పని మొదలు పెట్టినప్పుడు పెట్టేది ఉండేది, మాకు ఏ సోయి లేదు. పని చేస్తున్నాం గోదలోలే కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మనమైతే జిట్టు బొమ్మను అయితే పాతేసాం. అటు కనబడితే వచ్చేటోళ్ళకు ఇటు కనబడితే మన స్టూడియో మొత్తం కవర్ అయిపోతుంది. ఇటు ఇంకోటి చూపిస్తుంది మరో జిట్టు బొమ్మ. అందుకే మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఉన్న మొరం మొత్తం అది ఓన్లీ 2 లారీలకే అంతగానం మొరం వచ్చింది. సో ఆ రోజు జరిగిన మిస్టేక్ ఏంటిదంటే లారీలు మనకి వర్క్షాప్లోకి వచ్చేసి వెనక మలుపుకొని పోయినాయి. సో దానివల్ల ఏం జరిగిందంటే పెద్ద పెద్ద పొక్కలైనాయి. ఇవన్నీ వాటర్ ఆగుతున్నాయి, మాకు బండ్లు పోయినా అటు ఇటు ఇబ్బంది అవుతుంది, అటు ఇటు రానికి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ 2 ట్రాక్టర్లు పెట్టి అక్కడ 2 టిప్పర్లు ఓపించినాం మొరము, అలాగే 10-15 తట్టలు తెచ్చి ఇలా పోసుకుంటాం. ఇక దానికంటే ఎక్కువ ఏం చేయలేము. అట్లా కాకపోతే దీన్ని దవ్వుకుంటే ఈయన లెవెల్ చేసి వస్తుంది. అట్లా చేసినామంటే మళ్ళీ పెద్ద బొక్క అవుతుంది అది. సో బెస్ట్ పని ఏంటంటే ఆడికి ఒక 4-5 తట్టలు తెచ్చుకొని ఇలా పోసేస్తాం, ఇది మొత్తం కూలిపోతుంది, మొత్తం కవర్ అయిపోతుంది. వాన కొట్టినా కానీ మళ్ళీ అనుగుతుంది అనమాట మనకు. సో దాని మీకు ఎక్కేది అది పోసిన తర్వాత చుట్టూ రాళ్ళు పెట్టాలి కొద్దిగా అనిగేటట్టు. అది పోసిన తర్వాత మళ్ళీ ఎక్కించినాం అనుకో ఇట్లా లోపలికి ఇట్లా అవుతుంది. యాక్చువల్గా బయట మొరం పోదాం అనుకున్నాం కానీ ఈ లోపల ఒక గడ్డు ఉన్నది, మేము మర్చిపోయినాం. ఇది మొరం కాదు. ఆ రోజు మొరం తెప్పించినప్పుడు ఒక ట్రిప్ మొత్తం మట్టి వచ్చింది, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఓపించినా కానీ అక్కడక్కడ కొద్దిగా యూజ్ అయింది, ఎక్కువ వాళ్ళే దీన్ని. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మాకు కొద్దిగా దగ్గర ఉంటుంది, ఇదే పోసుకున్నాం. సో మొత్తానికి లోపల ఉన్న మట్టి అయితే ఇక్కడ బయట పోసేసినాం. దగ్గర ఎంత లేదన్నా ఒక 50-60 తట్టలు పోసినాం కావచ్చు. దాని ఒక లెవెల్ అయితే అయిపోయింది. కాకపోతే మనం పోసింది ఏంటంటే అది ఎర్రమట్టి. ఒకవేళ వాన కొట్టినట్టు అయితే మళ్ళీ మొత్తం గిదిగిది అవుతుంది. ఇప్పుడు దాని మీద ఏం చేస్తామంటే మన దగ్గర ఈ మొరం కుప్పలు ఉన్నాయి కదా, ఈ మొరం ఏం చేస్తామంటే దాని మీకలు ఒక లేయర్ పోసుకోతాం ఇట్లా. సో అప్పుడు మనకు వర్షం కొట్టిన తర్వాత అయినా ఏం కాదు, ఇన్ ఫ్యూచర్లో ఎండినా కానీ మనకు మీద మొరం ఉంటుంది, అప్పుడు భలే కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉన్నదాన్ని లెవెల్ చేసుకుని తర్వాత మొరం లేయర్ పోతాం మీకలి. ఇప్పుడైతే మన ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మన మొరం పోసుడు అయితే. ఇదొక లేయర్ అయితే ఉన్నది. మళ్ళీ ఏమైందంటే నేనైతే ఎత్తవాడికి బాగా అయితే ఎత్తిన, శేఖర్కి అయితే ఇచ్చిన. శేఖర్ ఇచ్చేవాడికి ఏం చేసినట్టు ఏమో గులేవాడికి దెబ్బ తాకింది కాలుకి. ఆయన ఏడంటే అది అవుతుంది. ఓ నీ వల్లనే వస్తే మళ్ళీ ఏది మన తాటి చెట్టు ఇది ఏదో ఇప్పడానికి పోయినాము, ఏమో గులిండు, ఆడవుతా గులిండు, చెట్టు మీద కింద పడ్డా. ఏమో వాడు సక్కలేడు ఫస్ట్ నేను గుళ్ళు రాదు వాడు ఆయన పర్సనాలిటీ ఏంటి చూపే. ఇగో ఈ నుంచి గాడికి పోతున్నా, ఇదే ఈ నుంచి గీడికి వస్తుండు, రానికి వస్తలేడు ఆయన. ఇది మనం ఈ మూసిన పని అయితే నాకైతే కాదని అంటుండు, ఈ పని వేయాలని అంటుండు. అసలు అప్పుడు ఎందుకు చేస్తున్నావు? నీ గత శేఖర్ మోసం నువ్వు పెడుతున్నావురా. కాదు చాలా స్టార్ట్ అయిన నుంచి అన్ని చేసుకొస్తున్నాం. ఇంకేంద్రా నాతో అయితే అన్న అంటుండు మోసుడు, అన్నతను కాదంట మోసుడు అంత చెప్పనా? కాదని చెప్తున్నాను. చెరొకాయ ఉంది పంచాయతీ చెప్తాను. ఇప్పుడు ఏంది నీకు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? పని చేయను చేస్తావు మరి ఏం ప్రూవ్ చేస్తావు? తీయాటో నువ్వే చేస్తాడు, ఏం ప్రూవ్ చేయాలి? ఎత్తాలి బరువు ఎత్తాలి. అరే మళ్ళీ ఆయనతో అలవాట్లేదురా అంటే నువ్వు ఆయనతో నిలబెట్టుకో మళ్ళీ ఈ కాలు తల్లాడుతుండే వద్దురా అంటే ఆడుతుంటా లేబరా అవుతుందా లేబరా మీ అన్నతో వేసేస్తాడు కానీ పని వల్ల కానీ లేబరా మీద పడేసుకున్నాడు
పోవాలంటే పోతే పాటానా ఇంత కాలు పెట్టదు నువ్వు పాటానా ఆ గుండె మీద పడతావు ఆయన ఇక సరే కింద కాలు బండి నాశనం చేసిన వాళ్ళ అన్న మొన్న అన్నాడు చెప్పి చెప్పు అనలేదా మా బాబు పానమూల కాపాడుకుని బండి నాశనం చేసిన మొన్న తిట్టిండు వాళ్ళ అన్న అన్నట్లా ఈ వీడియో ఉత్తడిది మురం పోసుడు అయితే మొత్తం అయిపోయింది. ఇక అయిపోయిందని ఇక మెల్ల కాలు కడుక్కున్నామని ఇటు వచ్చేసినాం. ఇక మొత్తం బురద అయినాం. అవి వాడు కడుక్కుంటారు మొత్తం మన వాళ్ళు. మనది కూడా ఇదే చెట్టు మనది. ఓ పెద్దగా మన బనానా మన స్టూడియో ముంగట చెట్టు కూడా ఇదే. ఇక్కడికే తీసుకున్నాను దాన్ని ఇలా పెద్దగా వస్తుంది మనకు. ఇంత పెద్దగా ఉంటాయి రా జాడు పెద్దగా ఉంటాయి. కాపాడుకోవాలి, కోతులు కాపాడుకోవాలి. కోతులే ఇదివరకు ఎప్పుడు తెంపలే మరి ఏమైనా కడితే అయిపోయా. నేను లేనా కోతులు లెక్క మంచిగా మక్క పెట్టినామంటే మళ్ళీ వస్తుంది.